బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈ సిట్ల డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఈ డ్రామాలోనే భాగంగా మొన్న నాకు నేడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ రోజు నన్ను పిలిచినాడు. కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి సృజన్ రెడ్డి భాగోతాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసిండు. కథం తెల్లారి కేటీఆర్ గారికి నోటీస్. అంటే నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే, నీ అవినీతి భాగవతం బయట పెడితే నోటీసేనా? నేను బయట పెడితే నాకు పొద్దుగాల బయట పెడితే పొద్దుకి ఇచ్చినావు, కేటీఆర్ గారు పొద్దుకి పెడితే పొద్దుగాల నోటీస్ ఇచ్చినావు. అంటే నీ అవినీతి భాగవతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సిట్ల పేరిట నోటీసుల పేరిట డ్రామా నడుపుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు. అది కేటీఆర్ గారు మొత్తం ఆధారాలు బయట పెట్టే వరకు కడుపు మంటతోని కేటీఆర్ గారికి నోటీసు పంపించారు. నీ సిట్టు లట్టు పొట్టులకు భయపడే వ్యక్తి కాదు కేటీఆర్ గారు. అట్లా భయపడేది ఉంటే మేము తెలంగాణ ఉద్యమాలే చేసేటోళ్ళం కాదు. ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. సరే, నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా మేము ఊరుకోము. నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము. ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా. పార్ట్ 2 మొన్న పెట్టింది, పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్ అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు, చిన్న పారిశ్రామికవేత్తలు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని, ఎంఎస్ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని, ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి. కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను